కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. మంత్రి పదవులు కోరేవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకే నష్టమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. మంత్రి పదవులు కోరేవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకే నష్టమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. శంషాబాద్ నోవోటెల్ హోటల్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, చెప్పండి, ఈ రీసెంట్ డేస్లో ఎక్కువ వరకు మంత్రి పదవులు ఆశిస్తున్న వారు బహిరంగ విమర్శలు చేయటాన్ని మనం చూసాం. వీరందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నోవోటెల్లో సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. జపాన్ పర్యటన నేపథ్యంలో సిఎల్పి సమావేశం ప్రారంభంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆ వెనువెంటనే బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ స్పీకర్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ పాలిటిక్స్ చేస్తే కుదరదు అంటూ కూడా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇదే చివరి ఎన్నికగా మీరు భావిస్తున్నారా, ఎందుకు ప్రజల్లో ఉండట్లేదనే అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండానే ఈ తరహా పద్ధతి సరైనది కాదు, ఎవరో చెప్తే టికెట్ వస్తుందనేది భ్రమ. ఇక్కడి నుంచి టికెట్లు అనేది పని ఆధారంగా వస్తాయి తప్పితే ఎవరో చెప్తే టికెట్లు రావు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి ఏం కావాలనేది ఒక నివేదికను సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ప్రభుత్వం ముందు ఆ నివేదికను పెట్టండి, ఆ నివేదికను అమలు చేసే బాధ్యత మాది అంటూ కూడా ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక గత కొద్ది రోజుల్లో కూడా మంత్రి పదవుల కోసం పలువురు నేతలు గట్టిగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొన్న సంబంధించి రాజగోపాల్ రెడ్డి, నిన్న ప్రేమ్ సాగర్ రావు, ఇలా పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడడం వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనేది పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవులు అనేది అధిష్టానం అనుకుంటే వస్తుంది. ఎవరైతే అధిష్టానం సంబంధించి బాగా పనిచేస్తారని భావిస్తున్నారో వారికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయి. కానీ మీరు ఇష్టం ఉంచినట్టు బహిరంగంగా మాట్లాడితేనో లేకుంటే మంత్రి పదవి తమకే వస్తుందని గట్టిగా చెప్పుకుంటూనే మంత్రి పదవులు రావు. మంత్రి పదవి అనేది సోషల్ ఈక్వేషన్స్, జిల్లా ఈక్వేషన్స్ పని ఆధారంగా వస్తాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలువురు నేతలను నిర్దేశించి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దీంతోపాటు గత 2 రోజుల క్రితం మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటి వరకు రాష్ట్ర నేతలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టార్గెట్ అయింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు మోడీ అలాగే సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు. వారందరూ తట్టుకొని నిలబడాలంటే మనం ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు బయటికి రావడం జరిగింది, సంబంధించి మాట్లాడుతున్నారు. సంబంధించి చూస్తే మనకు సుదర్శన్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? మీరు చెప్తాడు ప్లీజ్ ప్లీజ్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా సంబంధించిన నేతలు సిఎల్పి సమావేశం ముగిసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సమావేశానికి సంబంధించి ముఖ్యమైన నేతలందరూ కూడా బయటికి వస్తున్నారు. హడావిడి అనేది మనకు కనిపిస్తూ ఉంది. సీఎం వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం సిఎల్పి సమావేశంలో హాట్ టాపిక్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. మీటింగ్కి సంబంధించి ప్రధానంగా కూడా మోడీ వ్యాఖ్యలను పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో మోడీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మోడీ టార్గెట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కూడా టార్గెట్ అయింది. ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా పనిచేయాల్సి ఉందంటూ కూడా ఉద్ఘాటించారు. ముఖ్యంగా సన్నబియ్యం, దేశంలో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చెప్పారు. సార్ చెప్పండి, సంబంధించి సిఎల్పి సమావేశంలో ఏ అంశాలు ఇప్పుడు ఉన్నాయన్నీ అన్నీ గ్యారంటీల గురించి, ఇంకా 4 స్కీమ్ల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పిన మంత్రి పదవి గురించి చర్చ వచ్చినట్టు చెప్పింది. అది దాని గురించి సభలేం మాట్లాడలే, బయట మాట్లాడండి అంతే. సరే, కామెంట్ చేసిండు, ఆయన వ్యక్తిగతంగా చేసిండు. నేను పార్టీ తరఫు నుంచి మా నాన్నగారు చేసిన పనుల గురించి నేను మాట్లాడినా అంతే. ఇక ఆయన మనసులో ఏమున్నదో ఆయన మాట్లాడుకుంటా, కానీ నేను మాట్లాడింది వాస్తవాలు మాట్లాడినా. సీఎం ఈ రోజు ఏమైనా మాట్లాడారా దీని గురించి? సీఎం ఈ రోజు ప్రస్తావించినట్టుగా చెప్పారు మంత్రి పదవుల గురించి. ఆ సమస్య గురించి హైకమాండ్ చేతిలో పెట్టిండు. హైకమాండే ఫైనల్ చేస్తుంది. హైకమాండ్ ఓన్లీ విల్ టేక్ ఇట్. నేనేం కంప్లైంట్ ఏం చేయలేదు, ఎవరికేం చేయలేదు. నాకు ఆ సమస్య ఏముందో హైకమాండ్కి అందరికీ తెలుసు.
నేనైనా కానీ మా ఫ్యామిలీ తరఫు నుంచి అయినా కానీ హైకమాండ్కు కంప్లీట్ నోటీసులు ఉంది. మోడీ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ అయిందనే అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు సార్? రాంగ్ ప్రొపగండా చాలా చేస్తారు బీజేపీ వాళ్ళు, అట్లనే చేస్తారు మోడీ వాళ్ళ తరఫు నుంచి. మనం ఏది మంచి పని చేసినా కూడా అట్లనే అంటారు. ఇది సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తావిస్తున్నారు. సార్ చెప్పండి, సంబంధించి మంత్రి పదవుల అంశాన్ని పదే పదే సీఎం ప్రస్తావించినట్టుగా చర్చ జరుగుతుంది. మంత్రి పదవులు అనే దాని మీద ఎవరు కూడా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు. కమిట్మెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. అది అధిష్టానము, ముఖ్యమంత్రి గారి స్వేచ్ఛ. దానిని ఎవరు కూడా హరించడానికి వీల్లేదు. నాకేకపోతే ఇది చేస్తా, నీకేకపోతే అది చేస్తా అంటే తప్పు. పార్టీ కమిట్మెంట్ ఉంటుంది, అధిష్టానం ఉంటుందో నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరే కానీ. అంతేకాని దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. పథకాల మీద ముఖ్యంగా ప్రజలలోకి వెళ్ళండి. పథకాల మీద ప్రజల్లోకి వెళ్తాను. ఎందుకంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఇమ్మీడియట్ ఖండించాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్ తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నాయి, ప్రజలకు ఆదరణ వస్తుంది. సందర్భంగా ఎవరైతే మంత్రి పదవులు ఆడుతున్నారో ప్రేమసాగర్ రావు కానీ, వివేక్ గారు కానీ, లేకుంటే రాజగోపాల్ రెడ్డి కానీ కూడా సిఎల్పి మీటింగ్కు రాలేదు. దీన్ని పార్టీ ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా? అట్లానే ఏం లేదు. ఎందుకు తీసుకుంటుంది? ఎవరి ఇష్టం వాళ్ళు అడుగుతారు, రోడ్లకి ఎక్కి మాట్లాడదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. మంత్రి పదవులు కోరేవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకే నష్టమని తేల్చి చెప్పారు ఆయన. ప్రస్తావిస్తున్నారు సీఎం వ్యాఖ్యలు మాత్రం ప్రతి సంబంధించిన నేతలందరూ కూడా కొంచెం అలర్ట్గానే కూడా చెప్పుకోవచ్చు. నేతలు అంశాలను సీరియస్ గా ప్రేమసాగర్ రావు అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవుల విషయంలో మాట్లాడిన అంశాలు ఏవైతున్నాయో అవే ప్రస్తుతం సిఎల్పి సమావేశంలో ఒక హాట్ టాపిక్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు నేతల పేర్లు చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డిగా నేరుగా మాట్లాడడం జరిగింది. మంత్రి పదవులకు సంబంధించి బహిరంగంగా మాట్లాడడం వల్ల మీకు వచ్చే ఉపయోగం లేదు, ఇది అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాన్ని పదే పదే నేతలు ప్రస్తావించడం వల్ల పొలిటికల్గా మీకే నష్టం జరుగుతుంది తప్పితే రాజకీయంగా ఏ విధంగా ఆ నేతలకు ఉపయోగం ఉండదు, అది పార్టీకి పరోక్షంగా నష్టం చేసిన వారే అవుతారంటూ కూడా పదే పదే ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశం అనేది ప్రస్తుతం పార్టీలో ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇక నుంచి అయినా నేతలందరూ కూడా మంత్రి పదవుల అంశాన్ని బహిరంగంగా మాట్లాడకుండా ఉంటారా, లేకుంటే యథావిధిగా గతంలో కూడా సీఎం ఇదే అంశాన్ని కూడా సీఎం గత సిఎల్పి సమావేశంలో కూడా హెచ్చరించిన పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ ఈసారి సీరియస్గా చెప్పడంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నేతలు దీని విషయంలో కొంత క్లారిటీతో సైలెంట్గా ఉంటారనేది చూడాలి. అయితే రాకేష్, మొదటి నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా తమ పేర్లు ఉంటాయని ఆశపడుతూ ఉన్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొంతమంది బాహాటంగా చెప్తూ ఉన్నా, కొంతమంది పైరవీలు చేస్తూ ఉన్నా ఈ సంఖ్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. మరి వీరి విషయంలో అధిష్టానం ఎట్లాంటి ఆలోచన చేస్తుందంటే ఏం చెప్పొచ్చు? ఎస్, మంత్రివర్గం విషయంలో దాదాపుగా 10 సార్ల కంటే పైగానే అటు రాష్ట్ర నేతలకు ఏఐసిసి నేతల చర్చలు జరిగినాయి. కానీ ఎక్కడ కూడా సోషల్ ఈక్వేషన్, జిల్లా ఈక్వేషన్స్ అనేది కుదరని పరిస్థితి కనబడతా ఉంది. ఒకే జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీ పడడం, కొన్ని జిల్లాల నుంచి సామాజిక సమతుల్యత ఏమాత్రం కనిపించకపోవడంతో ఇటు రాష్ట్ర నేతలు ఈ విషయంలో పేర్లను ప్రస్తావించడంలో కొంత ఇబ్బందికరంగా మారింది. అటు అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవడంలో క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నారు. కానీ సోషల్ ఈక్వేషన్, జిల్లా ఈక్వేషన్స్ అనేది అది ఏమాత్రం వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి చూస్తే ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమసాగర్ రావు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇద్దరికి కూడా సామాజిక సమీకరణాలు వర్కౌట్ కావడం లేదు. ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రివర్గం ఉండడంతో అది ప్రేమసాగర్ రావుకు అడ్డంకికి మారింది. రెండోది వివేక్ కూడా సంబంధించి మాలా సామాజిక వర్గం నేత కావడంతో ఆయనకు సంబంధించి సోషల్ ఈక్వేషన్స్ ఇబ్బందికరంగా మారింది. ఇక మల్రెడ్డి, రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీరి ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ సామాజిక వర్గం నుంచి తీసుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా అవుతుంది. రెండోది నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి తీసుకుంటే ఇప్పటికే ఇద్దరు కోమటిరెడ్డి అలాగే రాకేష్ ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. నోవోటెల్ హోటల్లో సీఎం రేవంత్ కు ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 13 మంది ఎక్కటంతో లిఫ్ట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. ఓవర్ వెయిట్ తో ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగింది లిఫ్ట్. వెంటనే అప్రమత్తమై వేరే లిఫ్ట్ లో రేవంత్ ను పంపారు అధికారులు.
రాకేష్, లిఫ్ట్ కొంత మొరాయించింది, పెద్ద ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉంది? ఎస్, సీఎం రేవంత్ రెడ్డి లోపలి వెళ్ళగానే నిజానికి 8th ఫ్లోర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండే, అయితే అందులో 4 వ్యక్తులు ఎక్కాల్సిన లిఫ్ట్లో దాదాపు 8 నుంచి 10 మందికి వరకు ఎక్కినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో ఓవర్లోడ్ కావడంతో లిఫ్ట్ కాసేపు పనిచేయలేదు. దీంతో డౌన్ కావాల్సిన లిఫ్ట్ అంతా కూడా సంబంధించి ఆ ఏదైతే వెయిటింగ్ సమానంగా ఉంటుందో ఆ ల్యాండ్ ఓవర్కి సంబంధించి అది ఇంకా లోపల పోవడంతో కూడా అటు సీఎంఓ అధికారులు సంబంధించి నోవాటెల్ అధికారులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లిఫ్ట్ నుంచి వెళ్ళి సీఎంని దింపి మరొక లిఫ్ట్లో ఎక్కించి పై పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో కొంత ప్రమాదం అయితే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవర్లోడ్ కారణంగానే లిఫ్ట్ అనేది కొంత లోపలికి వెళ్ళిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.